హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు 8% ఐఆర్ టేబుల్ విడుదల. ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక అత్యంత కీలక తీపి కబురైతే అందబోతోంది. రాష్ట్రంలో 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నివేదిక రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోపు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు 8% మధ్యంతర భృతి ప్రకటించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఐఆర్ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు వివిధ దఫాలుగా లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆర్థిక భారాల దృష్ట్యా 8% కంటే తక్కువ ఐఆర్ వద్దని బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం 8% ఐఆర్ ప్రకటిస్తే వివిధ శ్రేణుల ఉద్యోగుల జీతాల్లో వచ్చే మార్పులను ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన రీతిలో పెరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకు అత్యంత తక్కువ బేసిక్ పే అంటే 20,000 తీసుకుంటే, సో, రూ. 20,000 బేసిక్ పే ఉన్నవారికి మనకు 8% ఐఆర్ ప్రకటించినప్పటికీ రూ. 1,600 అదనంగా అయితే రావటం జరుగుతుందనమాట. సో, ఐఆర్ అనేది డైరెక్ట్‌గా మనకు గ్రాస్ అమౌంట్‌లో యాడ్ అవుతుంది. సో, దీనివల్ల కొత్త బేసిక్ పే అనేది 20,000 నుంచి 21,600కు చేరుకుంటుంది. అలాగే మనం వివిధ బేసిక్ పేలు ఎంత వస్తుందనేది చూద్దాము ఐఆర్ టేబుల్ అయితే. ఇక్కడ చూడొచ్చు హియర్స్ ఏ టేబుల్ షోయింగ్ అన్ 8% ఐఆర్. సో, అప్లైడ్ టు బేసిక్ పే రేంజింగ్ ఫ్రమ్ 20,000 టు 2,00,000 అని. సో, అజంప్షన్ ఐఆర్ అనేది 8% ఆఫ్ బేసిక్ పే అనుకుంటే, మన బేసిక్ పే మీద 8% ఐఆర్ అనుకుంటే, రివైజ్డ్ అంటే పెరిగిన లేదా సరిచేసినటువంటి సవరించినటువంటి బేసిక్ పే ఎంత అంటే బేసిక్ పే ప్లస్ 8% ఇంక్రిమెంట్ ఐఆర్. సో, మొత్తం సాలరీ స్టెప్స్ డౌన్ బిలో. సో, ప్రతి 20,000కి ఎంతెంత అనేది చూడొచ్చు. 8,000 ఇంక్రిమెంట్ ఉంటే 8%తో మనం ఇక్కడ బేసిక్ పే మనకు లెఫ్ట్ సైడ్‌లో 20,000 బేసిక్ పే అండి. ఐఆర్ 8%తో 1,600 అవుతుంది. సో, రివైజ్డ్ పే వచ్చేసి 21,600 అవుతుంది. అలాగే రూ. 40,000 బేసిక్ పే ఉన్నవారికి 3,200 అదనము. సో, రివైజ్డ్ పే వచ్చేసి 43,200. అదే 60,000 బేసిక్ పే ఉన్నవారికి 4,800 ఐఆర్ అన్నమాట. సో, మొత్తము 64,800 అవుతుంది రివైజ్డ్ పే. ఇక 80,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,400 ఐఆర్ అవుతుంది. సో, మొత్తం కలిపితే 86,400 అవుతుంది రివైజ్డ్ పే. ఇక రూ. 1,00,000కు చూసుకున్నట్లయితే మనకు 8,000 అదనంగా వస్తుంది. సో, మొత్తం 1,08,000 అవుతుంది. ఆ విధంగా రిమైనింగ్ అమౌంట్స్ కూడా మనము టేబుల్‌లో అయితే క్లియర్‌గా చెక్ చేయవచ్చు. సో, ఈ ఐఆర్ కేవలం ఉద్యోగులకే కాకుండా విశ్రాంత ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తిస్తుందండి. వృద్ధాప్యంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల దృష్ట్యా పెన్షనర్లకు కూడా ఐఆర్ వల్ల గణనీయమైన ఊరట లభిస్తుంది. పీఆర్సీ నివేదికలు మరియు అమలు ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఐఆర్ అనేది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక భరోసానిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వం ఈ ఐఆర్‌ను పాత తేదీల నుండి ఎఫెక్టివ్ అమలు చేస్తే ఉద్యోగుల ఖాతాల్లో భారీగా బకాయిలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశంలో ఐఆర్ ప్రకటనపై ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ఇప్పటికే 8% ఐఆర్ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారం ఎంత ఉంటుంది? నిధుల సర్దుబాటు ఎలా చేయాలి అనే అంశంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసింది. సుమారుగా 2.5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పీఆర్సీ ఆలస్యం అవుతున్న తరుణంలో ఐఆర్ రూపంలో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఉత్సాహం అయితే నిండబోతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ చరిత్రలో ఇది ఒక గొప్ప విజయంగా నిలిచిపోతుందని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశావహ దృక్పథంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.